అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బాలవెంకటాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో గ్రామస్తుల నుంచి నేరుగా సమస్యలు స్వీకరించారు. పింఛన్లు, రెవెన్యూ, ఇళ్ల పట్టాలు, రహదారి, విద్యుత్, తాగునీరు, పాఠశాల మౌలిక వసతుల సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు ప్రారంభించారు. గ్రామంలో 3 చోట్ల నడుస్తున్న పాఠశాలను ఒకే చోట ఏర్పాటు చేస్తామని, 4 నెలల్లో 2 గదులు, బోర్ కిచెన్ షెడ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఎస్సీ కాలనీలో 10 రోజుల్లో బోరు మోటార్ ఏర్పాటు చేసి నీరు అందిస్తామని తెలిపారు. వీధి లైట్లు వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే గ్రామంలో 2.40 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసినట్లు చెప్పారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిష్టకు తన వంతుగా 50,000 రూపాయలు అందజేశారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. తిమ్మసముద్రం ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెంచుతామని ఎమ్మెల్యే అమిలినేని స్పష్టం చేశారు. రిక్వెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని, దయచేసి రోడ్లు ఉన్నప్పుడు ఈ చైర్స్ వేస్తున్నారు, ఈ చైర్స్ కూడా ఖాళీగా ఉన్నాయి, రండి. దీర్ఘకాలంలో ఉన్న సమస్యలు కూడా అవి ఏ విధంగా పరిష్కారం అభిమానంతో అక్కడ ప్రజలు బాలంటారు గ్రామానికి మనము వెళ్ళాలి. కావున ఈ తిమ్మసముద్రం పంచాయతీలో ప్రజలందరూ కూడా కొంచెం షెఫేనా కొంచెం వెనక్కి తెచ్చుకొని అక్కడ ఒకే చోటు ఉంటే బాగుంటుందని మా మనవి. 3 స్కూల్ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇట్లా ఉంది సార్. అవును సార్. మా పెన్షన్, వెల్ఫేర్ అసిస్టెంట్, నాన్నకి ఆధార్ కార్డు లేదు, కొత్తగా చేసే వాళ్ళకి అప్రూవల్ ఇవ్వలేదు. అది త్వరలో వచ్చిన వెంటనే ఇది కూడా నోట్ చేసుకుంటారు. అందరికీ వచ్చిన మా నంబర్ లేపించుకోండి, నంబర్ ఉంటేనే పంపిస్తారు. ఆ ఎంట్రీ కావాలి. ఇప్పుడు వీళ్ళ సమస్య నాకు పోయా, ఇప్పుడు ఊళ్ళో సమస్య ఉంటే నాకెందుకు నువ్వు ఈ బోర్లు ఎక్కడ పేర్లేనో, ఎవరు జాయిన్ చేసేవారు, ఎవరు సర్వే చేశారు, నాకు లిస్ట్ ఇవ్వండి. ఇవ్వు నాకు ఇప్పుడు ఇవ్వు. నేను నువ్వు తెప్పించడానికి ఇప్పుడు వచ్చావా? నీ బాధ్యత కదా గ్రామంలో చూసేది. నీళ్ళ సమస్య ఎస్సీ కాలనీలో, ఆర్టీటీ కాలనీలో వాళ్ళ అన్ని ఇళ్ళు కట్టుకున్నాడు ఉంటే వాళ్ళ సమస్యను పరిష్కరించుకోకుండా ఎట్లాంటి సమాధానం చెప్తాను నువ్వు? 2 బోర్లు వేస్తే ఫెయిల్ అని అంటారు. బోర్లు డబ్బులు తినేస్తారు, పనులు అయితే చేయరు. ఇంకా ప్రజలు ఇబ్బంది పడాల్సిందే. కరెక్ట్ సమాధానం కావాలి నాకు. లేకపోతే నీ పైన నేను పై అధికారికి రాస్తా, కలెక్టర్ గారికి రాస్తా. మరి రేపు పొద్దున నీ కుటుంబం అంతా ఇబ్బంది పడుతున్నావు, సస్పెండ్ అవుతావు లేదా డిస్మిస్ అవుతావు. ఈ సమాధానం నాకు సంతృప్తికరంగా లేదు. ప్రతి ఒక్కడు అలవాటే, బోర్లు వేసినాము ఫెయిల్ అయినాయి, మోటార్లు కాలిపోయినాయి అంటే నీకొక్కడికే కాలిపోతాయి మోటార్లు, బోర్లు ఎవరికి పోవు. నువ్వు బోర్లు వేసిన రిపోర్ట్స్ కానీ, ఫెయిల్ అయిన రిపోర్ట్స్ కానీ, జియాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ నాకు సబ్మిట్ చేయి. క్లియర్గా ఉండాలి. నేను జియాలజిస్ట్ పైన కూడా ఎంక్వైరీ చేస్తాను. ఒక్క చిన్న విజిలెన్స్ రాస్తే నువ్వు ఎక్కువ ఒకసారి లెక్క చేసుకో. ఇలాంటి అబద్ధాలు ఆడి ప్రజలను మొక్క పెట్టాలని చూడండి. గ్రామంలో ప్రజలు పరిష్కారం అంటే ఎంతో అవసరపడి వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. మీకు నిధులు ఇచ్చినారు. ఈ 5 ఏళ్లలో రాని నిధులన్నీ కూడా మీకు నిధులు ఆ నిధులన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. ఎప్పుడన్నా వచ్చాయా? ఈ 5 ఏళ్ళు మనకు వచ్చే సంవత్సరం 18 నెలలు అయింది. 18 నెలల్లో నీకు ఎంత డబ్బులు వచ్చాయి పంచాయతీ? చెప్పు, గట్టిగా చెప్పు. 10 లక్షలు ఏం చేశావు? 10 లక్షలు నువ్వు వచ్చి కాదా? నీకు రికార్డు ఉంటుంది. 1 మంత్ అదే నువ్వు వస్తావు, ఇంకోటి వస్తాడు, రికార్డు ఉంటుంది అక్కడ. ప్రతి ఒక్కరు ప్రజలకు మీకు పట్టరు, మీరు తినేసేయడమే డబ్బులు. అవి మరి ఆ విషయం చెప్పండి.